హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే మీకు సొరచేప ఎలా కట్ చేస్తున్నారో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా కట్ చేస్తున్నారో చూడండి సొరచేప కటింగ్. సో అలాగే ఈ చేప తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో అలాగే ఇక్కడ నెమలి కోణం కూడా కటింగ్ చేసేస్తున్నారు పక్కన. చూడండి అలా క్లీన్ చేస్తారు. అంత పెద్ద పెద్ద చేపలు అనమాట. మన 6 feet 7 feet ఉంటాయి ఒక్కొక్క చేప. అంత పెద్ద పెద్ద చేపలు అనమాట అండి ఇవి. సో అవైతే కటింగ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే సొరచేప కటింగ్ ఎలా చేస్తున్నారనేది చూపిస్తున్నాను. అలాగే ఈ చేప తినడం వల్ల మంచి ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే సొరచేపతోటి పిట్టు తయారు చేస్తారు, మనకి సొరపిట్టు. సో అందుకే ఆయన పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు అనమాట. అవి ఉడకపెట్టేసి దానికి మనకి కోడిగుడ్డు పుల్టా మనం ఎలా చేసుకుంటామో సో ఆ టైప్ అనేది ఈ చేపని చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చేపలో ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉంటుంది. ముళ్ళు కూడా తినేస్తారనమాట అండి. అంత మెత్తగా, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో సొరపిట్టు ఎప్పుడన్నా మీరు తినలేకపోయి ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ చేపలు అందులోనే సీ ఫిష్ తినడం వల్ల చాలా మంచిది కూడా. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆయన తీస్తున్న చేప వచ్చి కోనం అంటారు. సో ఇప్పుడు సొరచేప మళ్ళీ తీస్తున్నారు చూడండి, కటింగ్కి ఇస్తున్నారు. అది అంత సింపుల్గా కట్ చేస్తారు చూడండి. అది చేపని, అంత పెద్ద చేప. అది ఇంచుమించు 10 kgs ఎబో ఉంటుంది అనమాట ఆ చేప. చూడండి ఎంత బాగా కట్ చేస్తారో. సింపుల్గా జస్ట్ అసలు అలా అంత స్పీడ్గా కట్ చేస్తారు. 5 minutesలో నేను ఈ వీడియో తీసినంతలో వీడియో మొత్తంగా తీసుకుంటే 3 minutes అయ్యింది. సో బట్ ఆయన 2 minutesలో కట్ చేసేసాడు. వితిన్ 2 minutesలోనే. 2 minutes కూడా తక్కువే, నాకు తెలిసి 1.5 minute అయి ఉంటుందేమో. సో అంత స్పీడ్గా కట్ చేశారు ఆ చేపని. చూడండి చాలా సింపుల్ వేలో. వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా కటింగ్ కూడా నేర్చేసుకొచ్చేవి అనిపిస్తుంది, అంత ఈజీగా కట్ చేస్తున్నారు. అదిగోండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారు చూడండి. ఎక్కువగా ఈ సొరచేపలు తినడం వల్ల హార్ట్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది. చిన్నపిల్లలకి అయితే ముళ్ళు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట ఈ చేప తినడం వల్ల. సొరపిట్టు అంత మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టేసినా కూడా ప్రాబ్లం లేదు. పెట్టేసి వాళ్ళ దగ్గర మనం వండే చేసేసి అక్కడ పెట్టేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోయినా పిల్లలు కబుక్కొని తిన్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. అంత మంచిదన్నమాట ఆ చేప. అంటే ముళ్ళు ప్రాబ్లం ఉండదు, ముళ్ళు గుచ్చుకోవడం అలాంటిది అనేది ఈ చేపలో ఉండదు అనమాట. చూసారా ఎంత సింపుల్గా కట్ చేస్తారు. ఎందుకంటే ఇది పిట్టు చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేస్తున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటి రెక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మెడిసిన్కి యూజ్ చేస్తారట. సో అందుకని ఆ రెక్కలు అవన్నీ కూడా పక్కకి సేఫ్గా మళ్ళీ దాచిపెట్టి వాటిని వాళ్ళు అక్కడ పర్టికులర్గా ఆ రెక్కలు కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారనమాట.